శేషు గారు ఇక్కడ మరో అంశం చూసుకుంటే నిన్న ఏదైతే జరిగిందో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సభలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, బీజేపీని బొందపెట్టాలి. ఈ మరో అంశం కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ఇటు శ్రవణ్ రావు వీళ్ళని తిరుపతిరావు ఇక్కడికి రప్పిస్తేనే తప్ప భారత్కు రప్పిస్తే వెంటనే కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ అరెస్ట్ చేయకుండా కూడా బీజేపీయే కేంద్రమే అడ్డుపడుతున్నట్టు కూడా ఆయన పేర్కొన్నటువంటి అంశం. మరి ఇది వాస్తవం అంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు అంటే 2023కు ముందు తెలంగాణలో జరిగినటువంటి రాజకీయం ఏంటి అని అంటే ఏ టీము బి టీం అనేటటువంటి ఒక రాజకీయం జరిగింది. మూడు పార్టీలే ప్రధాన రాజకీయ పార్టీలు కదా తెలంగాణలో. బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అంటే బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనేటటువంటి ఆరోపణ కాంగ్రెస్ నుండి వచ్చింది. బీజేపీ నుండి ఏం ఆరోపణ వచ్చిందంటే లేదు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బి టీం అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఒక పెద్ద ఎత్తున దానిపైన చర్చ జరిగింది. ఎన్నికల్లో కూడా అది ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మూడు పక్షాలు ఇక్కడ ప్రధానమైనటువంటి కాబట్టి లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, చీకటి ఒప్పందాలు ఉన్నాయనేటటువంటి విమర్శలు అటు మూడు పార్టీల నుంచి మిగతా రెండు పార్టీల పైన వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మీకు తెలంగాణలో ఒక 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్న సందర్భంలో తను మాట్లాడింది ఏంటంటే బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు, బీజేపీని బొందు పెట్టాలని అన్నారు. ఎందుకనంటే ఆ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతుంది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయటం లేదు. కాంగ్రెస్ కూడా ఒకే ఒక్క స్థానంలో పోటీ చేస్తుంది. అది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రమే పోటీ చేస్తుంది. అక్కడే ముఖ్యమంత్రి గారు ప్రచార సభ నిర్వహించినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే నీరు గారుస్తుందని అంటే బీజేపీ ఏముంటుందంటే మేము దాన్ని ఆ కేసును వదిలిపెట్టము, సిబిఐ చేతైనా విచారణ జరిపిస్తామనేటటువంటి మాట చెప్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ చాలా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చాయి. తర్వాత ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 2-3 అమెరికాకి పారిపోయినటువంటి సందర్భం ఉంది. వాళ్ళని తీసుకురాకుండా ఈ కేసు నీరు గారిపోతుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దానికి కాంగ్రెస్ కారణమని బీజేపీ అంటే, బీజేపీ కారణమని కాంగ్రెస్ అంటుంది. సరే, ఎవరి పైన ఇక్కడ ఆరోపణలు చేసుకున్నా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయటం లేదు కదా. ఈ 3 ఒక పట్టభద్రుల ఎన్నికల్లో గానీ 2 టీచర్ ఎన్నికల్లో గానీ బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. మరి బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి పోతాయి అనేది ఒక ప్రధాన ప్రశ్న కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పెద్ద పార్టీ, 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ. వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఎవరికి పోతాయి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య చీకటి ఒప్పందం ఉంది అని అంటంతో పాటు ఇప్పుడు కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలోనే కేసీఆర్ ఓటు ఉంటుంది, కేటీఆర్ ఓటు ఉంది, కవిత ఓటు ఉన్నది, సిద్దిపేట హరీష్ రావు ఓటు ఉన్నది. అంటే 4 ఓట్లు ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వీళ్ళు 4 ఎవరికి ఓటేస్తారని ఒక ప్రశ్నలు లేవనెత్తాడు. ఎందుకనంటే అక్కడ 2 అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరికి ఓటేస్తారనేటటువంటి ఒక ప్రశ్నని బహిరంగ సభలో తీసుకురావడం జరిగింది. నిజమే, మరి బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి వేస్తారు అనేటటువంటి ప్రశ్న. అయితే దీంట్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కవిత ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఏం చేశారంటే ఒక బలమైన మంచి బీసీ అభ్యర్థికి ఓటు వేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బహుశా అక్కడ ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు, తను కూడా బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు. బహుశా ఆ అభ్యర్థికి బీఆర్ఎస్ ఓటు వేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ను ఓడించాలనే దోషంతో బీజేపీకి ఓటేస్తారనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక రాజకీయ పరిణామం చూడాలి. బహుశా ఇక్కడ మనకి ఏంటి అని అంటే బీజేపీ అభ్యర్థి చాలా బలంగా కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఎన్నిక 3,55,000 ఓట్లకు జరిగేటటువంటి ఒక చిన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇంతవరకు అట్లాంటి ప్రచారం చేయలే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత గట్టి పోటీ ఎదురవుతున్నట్లుగానే మనం భావించాలా. బట్ ఇప్పుడు ఎవరికి లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరు ఓట్లు ఎవరికి వెళ్తాయి అనేది ఈ ఎన్నికల్లో కొంత స్పష్టత వస్తుంది. కానీ
వాస్తవం ఏంటి అని అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అనేటటువంటి ఒక రాజకీయ నానుడు ఉంటుంది కదా. బట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికే ప్రతిపక్షాలు ఇష్టపడతాయి. కొన్ని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలా. దీని తర్వాత జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో మనకు కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేటటువంటి ఒక అంశాన్ని. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీతో అయితే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు కదా, ఉమ్, ఎవరు అధికారంలో. ఎందుకంటే అధికారానికి ప్రధాన పోటీదారుడు బీఆర్ఎస్ అయినప్పుడు ఇంకొక ప్రధాన అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదు కదా. అవును. మరి భవిష్యత్తులో బీజేపీకి బీఆర్ఎస్ కి పొత్తు ఉంటుందంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు, అది కాలమే నిర్ణయించాల్సింది, అవసరాలే నిర్ణయిస్తాయి. కాబట్టి భవిష్యత్ రాజకీయాలు ఎట్లుంటాయి అనేటటువంటి విషయం కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు కాబట్టి, బీఆర్ఎస్ బహిరంగంగా ఏ పార్టీకి ఓటు అయినా ప్రకటన చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు లేకపోతే బీఆర్ఎస్ సింపథైజర్స్ ఏ పార్టీకి ఓటేస్తారనేది ఇక్కడ ఒక అంశంగా మనం చూడాల్సిందే. దాన్నే ముఖ్యమంత్రి హైలైట్ చేస్తున్నారు. అయితే